వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకు హయత్ నగర్లో ఉంది. సో ఇది వచ్చేసి హౌస్ అండి, 150 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్. సో కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ హౌస్ వచ్చేసి మనకు హయత్ నగర్లో ఉందండి, వెంకటేశ్వర కాలనీలో, నార్త్ ఫేసింగ్. ఇది వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్. సో మనకు హైవే నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్. 150 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ G+1 అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK, పైన కూడా 2 BHK ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ అండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉంది, అండ్ పక్కన వచ్చేసి ఇక్కడ వచ్చేసి సంపు ఉందండి. సో మనకు ఇటు లాస్ట్లో వచ్చేసి వాష్ ఏరియా ఉంది. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి, మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్. సో ఇది వచ్చేసి హాల్. సో చూడొచ్చు, హాల్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఉంది. సో ఇది వచ్చేసి పూజ రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ G+1 అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK అండ్ పార్కింగ్ ఇచ్చారు, అండ్ మనకు పైన కూడా 2 BHK ఉంది. సో ఒకసారి పైన రూమ్స్ చూసేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, మనకు ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్. సో మంచి డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ ఉంది మనకు పక్కనే. సో లాస్ట్లో వచ్చేసి వాష్ ఏరియా. సో ఇది వచ్చేసి హాల్ అండి మనకు పైన. సో పైన రూమ్స్ అయితే కొంచెం పెద్దగా రావడం జరిగింది. సో కింద పార్కింగ్ వల్ల స్పేస్ వెళ్ళింది. సో ఇది వచ్చేసి పైన మనకు 2 BHK. సో ఇదంతా హాల్ అండి మనకు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూమ్ ఉంది. ఇక్కడ వచ్చేసి కిచెన్. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో పైన మనకు రూమ్స్ అయితే చాలా స్పేసియస్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది ఒక బెడ్రూమ్. సో హౌస్ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ G+1 నార్త్ ఫేసింగ్, వెంకటేశ్వర కాలనీ, హయత్ నగర్. సో మనకు విజయవాడ హైవే నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ. సో మనకు టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 2500 SFT ఉంటుందండి హౌస్, 150 స్క్వేర్ యార్డ్స్. సో సరౌండింగ్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకు, చూడవచ్చు. సో మనకు హైవే నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో హౌస్ ఉంటుంది. థ్యాంక్ యూ.